కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని ఆయన స్ఫూర్తితో ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద సరార్థన్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు రాష్ట్రం పండుగలా చేపడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. లొల్లలాకుల వద్ద పలు ప్రభుత్వ శాఖలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని గుర్తు చేశారు. కానీ సంక్రాంతి కంటే ముందే లొల్లలాకుల వద్ద పండుగ వాతావరణం నెలకొనేలా గోదావరి ట్రోఫీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అందరి సహకారంతో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం సంక్రాంతి శోభ వెలసిల్లే విధంగా వండి తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగాలనేది ఆశిస్తూ ఉన్నాం. అంటే కేరళ తరహా బోటు పందాలు, రంగోలీ కార్యక్రమాలు, కైట్ పండుగ, గాలిపటాల పండుగ, ఇవన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా 11, 12, 13 తేదీల్లో లాంచింగ్ రోజున రంగోలీ, గాలిపటాల పండుగ, రెండో రోజు 4 రకాలైన ఈవెంట్స్ తోటి డ్రాగన్ బోట్స్, అదేవిధంగా స్విమ్మింగ్ పోటీలు, ఈత పోటీలు, ఇంకా 2 రకాల బోట్ పోటీలు, 4 రకాలైన పోటీలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే 3వ రోజు భోగి రోజున ఫైనల్స్ పెట్టుకుని ఈ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలా పార్టిసిపేట్స్ అందరికీ కూడా వాళ్ళకి సత్కరించి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే విధంగా, ట్రోఫీలు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అందరూ చెప్పినట్టుగానే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన మండలం మన ఆత్రేయపురం మండలం. అదేవిధంగా కోడి పందాలకి, పూత రేకులకి, మామిడి తాండ్రకి, పచ్చళ్ళకి ప్రసిద్ధి పొందిన ప్రాంతం. దీన్ని టూరిజంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాయి. అంటే కేరళ తరహాలో మరొక టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం అంటే స్పోర్ట్స్, అవి అంటే వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టుకుంటే ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని ఒక చక్కటి సుందరమైన ప్రదేశంగా, ఒక కడియం పూల తోటలాగా, లేదా రిసార్ట్స్ కూడా వచ్చేలాగా, లేదా వాటర్ రైడ్స్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేసేలాగా, బోట్ షికార్ కూడా అవసరమైతే రావులపాలెం నుంచి ఇటు సరదాగా అదే వాడపల్లి దాకా ఇక్కడ దాకా వచ్చేలాగా. అంటే ఇది మెయిన్ కెనాల్ పెద్దది, అది చిన్నది. ఈ కెనాల్ సూట్ అవుతుంది కానీ అది సూట్ అవ్వట్లేదు. బోటు స్టాండర్డ్స్కి కొంచెం పెట్టడానికి అంటే వైబుల్ అవుతుందో లేదో స్టడీ చేస్తున్నారు.